హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం TUWJ IJU రాష్ట్ర 3వ మహాసభలకు ఖమ్మం ముస్తాబైంది. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఖమ్మం రాష్ట్ర మహాసభలకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నెల 19, 20 తేదీల్లో ఖమ్మం అమర్నాథ్ ఉషాహరి ప్రాంగణంలో జరగనున్నాయి. ముఖ్య అతిథిగా మీడియా అకాడమీ అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి, IJU పూర్వ అధ్యక్షులు దేవులపల్లి అమర్, IJU అధ్యక్షులు బల్వీందర్, స్టీరింగ్ కమిటీ సభ్యులు SN సిన్హా, జాతీయ కార్యదర్శులు వై. నరేందర్ రెడ్డి, సోమసుందర్, కల్లూరి సత్యనారాయణ, రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు నగునూరి శేఖర్, విరహత్ అలీ హాజరు కానున్నారు. ఈ సందర్భంగా IJU రాష్ట్ర ఉపాధ్యక్షులు రామనారాయణ జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు. 19న ప్రారంభమయ్యే మహాసభలను రాష్ట్ర సమాచార రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభిస్తారన్నారు. సభలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరవుతారని అన్నారు. ప్రతినిధులుగా 250 IJU జాతీయ నాయకత్వంలో పాటు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, 11 రాష్ట్రాల నుంచి సౌహార్ద ప్రతినిధులు హాజరవుతారని వివరించారు. మహాసభల ఆహ్వాన సంఘం దాదాపు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది అని, సబ్ కమిటీలతో మహాసభ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళికను రూపొందించుకుని ముందుకు సాగుతుంది అని రామనారాయణ అన్నారు. TUWJ తెలంగాణ రాష్ట్ర యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల 3వ రాష్ట్ర మహాసభలు ఖమ్మంలో 19, 20 తేదీల్లో జరుగుతున్నాయి. ఈరోజు అనగా 18వ తేదీన ఎగ్జిక్యూటివ్ సమావేశం జరుగుతుంది. ఈ మహాసభలను ప్రారంభించేందుకు మన రాష్ట్ర సమాచార శాఖ మంత్రి, మన జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు హాజరవుతున్నారు. అదేవిధంగా ముఖ్య అతిథిగా తుమ్మల నాగేశ్వరరావు గారు, ఎండింగ్ సెరమనీకి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు హాజరవుతున్నారు. రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్ గారు, రాష్ట్ర ఆల్ ఇండియా సెక్రటరీ జనరల్ జమ్ము గారు, మాజీ అధ్యక్షుడు సిన్హా గారు, రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టులు 33 జిల్లాల నుండి దాదాపు ఒక 300 మంది ప్రతినిధులు దీనికి హాజరవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్యలు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని చర్చించి ఒక పరిష్కార మార్గంగా దిశగా పయనించేందుకు ఈ రాష్ట్ర సభలు ఉపయోగపడాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా దేశంలోని ఒక 10 రాష్ట్రాల నుండి పరిశీలకులు కూడా దీనికి హాజరవుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జర్నలిస్టులు కోరుకునేది ఏమీ లేదు. ఇళ్ళు, ఇళ్ల స్థలాలు, అదేవిధంగా అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, వెల్ఫేర్ స్కీమ్స్ అమలు జరపాలని కోరుకుంటున్నాం. వేతన సవరణ సంఘం కూడా ఏర్పాటు చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నటువంటి జర్నలిస్టులను వర్కింగ్ జర్నలిస్టులుగా గుర్తించాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్స్. అదేవిధంగా మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని, జర్నలిస్టులకు భద్రత కల్పించాలి. ప్రధానంగా ఎక్కడ చూసినా జర్నలిస్టులను ఇప్పుడు మాఫియా గ్యాంగ్ లేదా రాజకీయ పార్టీలు, ఇతరత్ర సంఘ వ్యతిరేక శక్తులని దాడులు చేస్తున్నాయి. ఈ మీడియాని తక్కువ చేసి చూపటానికి లేదా మీడియా రంగాన్ని లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది శక్తులు ప్రయత్నం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభంగా చెప్పుకుంటున్నటువంటి మీడియా రంగాన్ని తక్కువ చేస్తే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఉంటుందనేది మనకి చరిత్ర చెప్తున్నటువంటి సత్యం. ఆ వెలుగులో ఏంటంటే ఈ సభలు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాయి. దేశంలో ప్రభుత్వం వచ్చినప్పటికీ తిరిగి మోడీ ప్రభుత్వం బొటాబొటి మెజార్టీతో వచ్చింది. మైనార్టీ గవర్నమెంటు NDA పరిపాలిస్తుంది. రాష్ట్రంలో కూడా గతంలో 10 సంవత్సరాలుగా పరిపాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వంలో మనం గత 10 సంవత్సరాలుగా తెలంగాణ పోరాటంలో కూడా పాల్గొన్నటువంటి జర్నలిస్టులు సమస్యల పరిష్కారం కోసం వేడుకున్నారు, మొత్తుకున్నారు, ఉద్యమాలు చేశారు. అయినా కనికరించలేదు అప్పుడు ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం. ఇళ్ల స్థలాలు ఇదిగో అదిగో అని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి కేసీఆర్ మాట తప్పాడు. అందుకే కసిగా ఉన్నటువంటి జర్నలిస్టు ఈ రాష్ట్రంలో కేసీఆర్ పోవాలనే ఉద్దేశంతో ఆయనకి వ్యతిరేకంగా పనిచేసి ఓడించడం జరిగింది. ఇప్పుడు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం మీకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని, అక్రిడేషన్లు ఇస్తామని మాటలు చెప్తుంది. ఈ మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో కార్యరూపం దాల్చాలని మేము కోరుకుంటున్నాం. ఆ దిశగా ఈ రాష్ట్ర మహాసభలు జయప్రదం కావాలని దాదాపు ఒక 12కు పైగా తీర్మానాలు ఈ రాష్ట్ర సభల్లో చేయబోతున్నాం. ఆ సభల్లో చేసేటువంటి తీర్మానాలకు అనుగుణంగా మనం ఉద్యమ కార్యాచరణని చేపట్టబోతున్నాం.
ఖమ్మంలో ఉన్నటువంటి జర్నలిస్టుల సమస్య, ఎప్పటి నుండో ఉన్నటువంటి జర్నలిస్టు సమస్య, ఇక్కడ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని మనం కోరుతున్నాం. గతంలో మంత్రిగా ఉన్నటువంటి పువ్వాడ అజయ్ కొంత ప్రయత్నం చేసినప్పటికీ చివరిలో అవి రాకుండా ఆగినాయి. అందుకని ఏంటంటే ఇప్పుడు మంత్రి గారికి మనం విన్నవించాం. మనకు ఉన్నటువంటి అంశం ఏంటంటే ఈరోజు రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా, సమాచార శాఖ మంత్రిగా కూడా మన జిల్లాకు చెందినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉండటం ఖమ్మం జిల్లాకు కొంత కలిసి వచ్చేటటువంటి అంశంగా ఉన్నది. ఆయన కూడా మనకి ఏం హామీ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు రాష్ట్ర మహాసభల నాటికి ఏదో ఒక కొలిక్కొచ్చేట్టుగా జిల్లాలో జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు, ఖమ్మంలో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని, జీవో తీసుకొస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు ఆయన రేపు ఈ మహాసభల్ని ప్రారంభించనున్నారు. అందులో ఒక స్పష్టమైనటువంటి విధి విధానాన్ని మనకి తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అందుకని ఏంటంటే ఈ రాష్ట్రంలో 33 జిల్లాల నుండి వస్తున్నటువంటి జర్నలిస్టులు ఆయా జిల్లాలకు సంబంధించిన సమస్యలను ఇక్కడ ఎత్తి చూపడంతో పాటుగా మనం ఈ చర్చించి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర కార్యదర్శి నివేదిక మీద కూడా చర్చలు ఉంటాయి. వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి అధ్యక్ష కార్యదర్శులు, స్టేట్ కౌన్సిల్ మెంబర్లు, నేషనల్ కౌన్సిల్ మెంబర్సు, తర్వాత వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళ సందేశాలు, ఇవన్నీ కూడా క్రోడీకరించుకొని భవిష్యత్ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని. జర్నలిస్టు ఇదంటే ఏదో ఒక పార్టీకి అనుబంధం కాదు. ఈ మన సంఘం ఇదేంటంటే వివిధ పార్టీల అభిప్రాయాలు కలిగినటువంటి వాళ్ళ ఒక సమ్మేళనమే ఈ సంఘం. అందుకని ఏంటంటే మనకున్నటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీద రుద్దటం, వాళ్ళకున్నటువంటి అభిప్రాయాలు మనకు రుద్దటం, సంఘం మీద రుద్దటం కాకుండా కామన్గా ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, వాటి పరిష్కారం ఏంటి అనే దాంట్లో మన TUWJIJU సంఘం మాత్రమే దేశవ్యాప్తంగా పనిచేస్తుంది. దేశంలో ఉన్నటువంటి 24 రాష్ట్రాల్లో ఈ సంఘం శాఖలు కలిగి ఉంది. ఇక్కడ కూడా 33 జిల్లాల్లో కలిగి ఉన్నటువంటిది. దాదాపు 14,000 పైగా సభ్యత్వం కలిగి ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉందంటే TUWJIJ. ఈ 14,000 మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన TUWJ ఈరోజు ఈ మహాసభను జరుపుకోవటం ఖమ్మంలో ఆనందకరంగా ఉంది. ఇప్పుడు ఎక్కడికి పోయినా మీ మహాసభలు జరుగుతున్నాయట కదా, ఏం చర్చిస్తున్నారు ఏమిటి అని అడుగుతున్నారు. ఈ మహాసభల్లో చర్చించే అంశాలు ఏమిటి, రాజకీయాలు ఏమి మనం ప్రత్యేకంగా చర్చించాం. మనకి ఏ అయితే సమస్యలు ఉన్నాయో, వేతన సమస్య కానివ్వండి, హెల్త్ కార్డు కానివ్వండి, ఇళ్ల స్థలాల సమస్య కానివ్వండి, ఇతరత్ర ఇప్పుడు మీడియా మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, ఈ సోషల్ మీడియా కానివ్వండి, ఇట్లాంటి వాటి మీద చర్చించి ఒక నిర్ణయానికి వచ్చేందుకే మనం ఈ మహాసభలను ఏర్పాటు చేసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.